వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరాననా. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరాననా. శరధిశోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ. దురితతారణ సృష్టికారణ దుష్టలోక విదారణ. ధర్మపాలన ధరణిపాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమైనటువంటి భాగవతంలో ప్రహ్లాదుని యొక్క దివ్య చరిత మనం వింటూ ఉన్నాం. అమృతమయమైనటువంటి పద్యాలివి. మానవ జీవనాన్ని సన్మార్గంలో నడిపే దివ్య జ్ఞాన వీచికలు ఇవి. అద్భుతమైనటువంటి తరంగాలు, సురుచిరము శుభ్రాచితము అయినటువంటి మనోహరమైనటువంటి మాధవుని యొక్క దివ్య చరితలు మన మానసమును ఆనందపరుస్తాయి, మనకు మోక్షమును కలిగిస్తాయి. ప్రహ్లాదుని యొక్క 5 సంవత్సరములు కలిగినటువంటి బాలునికి హరినామ స్మరణ చేస్తూ ఉంటే గిట్టనటువంటి హిరణ్యకశ్యపుడు చదివిస్తే చండామార్కులు తీసుకొని వచ్చారు. మొదటిసారి తెచ్చారు, అక్కరలేని మాటలు మాట్లాడాడు విష్ణువు ఎందే. కోపం కలిగింది, జాగ్రత్తగా మళ్ళీ తీసుకొని వెళ్ళి మళ్ళీ చదివించారు. మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని వచ్చారు. తండ్రికి నమస్కరించు నాయన. నమస్కరించాడు. చదువుకున్నావా? తండ్రి అడిగాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఎంతటి ప్రేమ! ఎన్నాళ్ళయిందో చూచి. ప్రహ్లాదుని చూడగానే కన్న తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపునికి ఆనందం కలిగింది. ప్రక్కనే లీలావతి కూడా ఉన్నది. జాగ్రత్తగా చెప్పమని గురువులు శిష్యుడైనటువంటి ప్రహ్లాదునికి చెప్పారు. మేము చెప్పినటువంటి విశేషములను మాత్రం చెప్పు అన్నాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు దగ్గరకు తీసుకున్నాడు. తనయుణ్ణి చూచి ఆనందపడ్డాడు. ప్రేమతో దీవించాడు. చేయి చాచి పుత్రుని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. అతన్ని కౌగిలించుకున్నాడు. ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. ప్రేమతో వాడి జుట్టు నిమిరాడు. ఒళ్ళంతా స్పృశించాడు. గడ్డం పట్టుకున్నాడు. బుగ్గలు ముద్దులు పెట్టుకున్నాడు. తల మూర్కొన్నాడు. దగ్గరకు చేర్చాడు. అమితమైనటువంటి ప్రేమ వల్ల ఆనందంతో కన్న తండ్రి కన్నుల వెంట ఆనంద బాష్పములు జలజల రాలుతూ ఉంటే కుమారుని యొక్క ముఖ కమలంపై పండి తండ్రి మెల్లగా తనయుడితో అంటున్నాడు. ఎలా చదివించారు? చక్కగా చదువుకున్నావా? నీవు చదువుకున్నటువంటి ఆ చదువులో ఉన్నటువంటి సారమేమిటో తెలియచేసి నీ ఇష్టమొచ్చినటువంటి గ్రంథంలో ఒక పద్యాన్ని చదివి తాత్పర్యం వినిపించు అని ఎప్పుడైతే ప్రేమగా మాట్లాడాడో ప్రహ్లాదుడు అన్నాడు వాళ్ళ నాన్నతో, నాన్నగారు చదివించిది నన్ను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ప్రహ్లాదుడు పలుకుతున్నాడు హిరణ్యకశ్యపునితో, నాన్నగారు నన్ను చక్కగా గురువులు చదివించారు. నేను ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, ఇంకా చాలా శాస్త్రాలు చదివాను. ముఖ్యమైన గొప్ప శాస్త్రములన్నీ చదివి అన్ని చదువులలో ఉన్నటువంటి సారము, రహస్యము తెలుసుకున్నాను. కుమారా, చదువులలో మర్మమంతా తెలుసుకున్నావా? ఏది ఏది చెప్పు అన్నాడు. తండ్రి విను, దైత్య చక్రవర్తి విను. తన్ను హృద్భాషల 3 మాటలు చెప్పాడు మొదట్లోనే. తన్ను హృద్భాషల, తన్నువు హృత్ భాషణ, మనోవాక్కాయ కర్మలు అంటారు ఈ మూడిటిని. హృత్ అంటే మనస్సు, వాక్ అంటే మాటలు, భాషలు అంటే మాటలు, తనువు అంటే కాయం. మనోవాక్కాయ కర్మలతో త్రికరణ శుద్ధిగా. ఉత్తముడైనటువంటి మహాత్ముడి లక్షణం ఏమిటి అంటే మనస్సులోని యోచన, మాటలలో సూచన, కర్మలో ఆచరణ. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. ఎప్పుడైనా సరే సజ్జనుడు ఎలా ఉంటాడు అంటే మనసు, మాట, కర్మ ఒకేలా ఉన్నవాడే సజ్జనుడు, అతడే మహనీయుడు. దుర్మార్గుడు ఎలా ఉంటాడు అంటే మనస్సులో ఒకటి, మాటలలో ఒకటి, చేతలలో ఒకటి చేసేవాడే దుర్జనుడు. అలాంటి దుర్జనుల స్నేహం మనం చెయ్యకూడదు అంటున్నాడు ఆయన. ఇది చాలా గొప్పదైన, అసలు ప్రహ్లాద చరిత్రలో ఉన్న ప్రతి పద్యం అమృతం. ఇది ఇంకా గొప్పది. ఎంతని చెబుతాం, ప్రతిదీ గొప్పదే. దీనిలో నవవిధమైనటువంటి భక్తి మార్గములు చెప్పారు. భక్తిలో నవవిధమైనటువంటి భక్తి మార్గములు ఉంటాయి. ఇది భక్తికి ప్రాధాన్యత కలిగినటువంటిది భాగవతం అంటే. తన్ను హృద్భాషల, తన్ను హృద్భాషల అంటే త్రికరణ శుద్ధిగా, నాన్న త్రికరణ శుద్ధిగా సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందన అర్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనం బను. ఈ 9 భక్తి మార్గముల, ఈ 9 భక్తి మార్గాలు ఉన్నాయి. సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనమున్ అర్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనం బను. ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మకున్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంతు తలతున్ సత్యంబు దైత్యోత్తమా. ఓ దైత్య చక్రవర్తి, సఖ్యము, శ్రవణము, దాస్యము, వందనము, అర్చనము, సేవనము, ఆత్మనివేదనము, కీర్తనము, చింతనము అని పేరు కలిగినటువంటి 9 భక్తి మార్గములు ఏదో ఒకటి ఆచరించాలి. ఈ భక్తి మార్గములలో మనస్సు చేత, మాట చేత, క్రియల చేత ఒకే విధంగా నెరవేరుస్తూ లోకనాయకుడైనటువంటి శ్రీహరిని నమ్ముకొని మానవుడు ఉత్తముడుగా ఉండటం మంచిది అని నాకు అనిపిస్తోంది. ఇది తప్ప మరొక సత్యం నాకు గోచరమవటం లేదు. అనేకమైనటువంటి ధర్మశాస్త్రములు, అనేకమైనటువంటి గ్రంథములు చదివాను. ఆ గ్రంథములలో ఉన్నటువంటి సారము, రహస్యము ఇదే. చివరకు అన్నీ చదివి 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 చివరకు చావు లేనటువంటి చదువు ఏది అంటే ఇదే. 9 విధములైనటువంటి భక్తి మార్గములతో హరిని నమ్మి మానవుడు ఉత్తముడుగా జీవించడం మంచిది, ఇదే సత్యం అన్నాడు. తన్ను హృద్భాషల, ఇది 9 భక్తి మార్గములు అంటారు. ఈ భాగవతంలో 9 విధమైనటువంటి భక్తి మార్గములే తరువాతి కాలాలలో ప్రతి గ్రంథాలలో భక్తి 9 భక్తులని అనేకమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి గ్రంథాలన్నిటిలో 9 భక్తి మార్గములను విశేషంగా వర్ణిస్తారు. ప్రహ్లాదుడు చెప్పినటువంటి 9 విధమైనటువంటి ఈ భక్తి మార్గాలనే
అనేకమైనటువంటి భక్తి గ్రంథాలలో మహనీయులు రచించినటువంటి వాటన్నిటిలో ఈ 9 భక్తి మార్గాలను పదే 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 చెప్పి మనందరినీ తరింపచేస్తున్నారు ఎందరెందరో మహనీయ కవులందరూ. కాబట్టి జాగ్రత్తగా వినాలి. తన్ను హృద్భాషల అంటే త్రికరణ శుద్ధిగా సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబు అను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మకున్ హరిన్నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంతు తలతున్ సత్యంబు దైత్యోత్తమాగా. ఈ లోకమంతా ఎలా ఉన్నది అంటే నాన్న, అంధేందూదయముల్, ఇవి అమృతమే, ఏది కాదంటాం, ఏ పద్యం తక్కువ. తరించండి అందరూ విని. ఎస్ ఛానల్ ద్వారా వెలువడుతున్నటువంటి భాగవతం మానవుని యొక్క భక్తి జ్ఞాన వైరాగ్యములకు ప్రతీకగా గృహములు పావనమై చివరకు మన జన్మ ఈ దేహమే పావనమైపోతుంది. అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తం వ్యర్థ సంసారముల్. హరిభక్తి లేనటువంటి వారి జీవితాలు ఎలాంటివి? నేను దేవుణ్ణి నమ్మను, ఎలా ఉంటే వాడి జీవితాలు చెప్తున్నాడు ఆయన ప్రహ్లాదుడు. హరిభక్తి లేనటువంటి జీవితాలు నిస్సారములు, వ్యర్థములు. ఎలా వ్యర్థము అంటే, హరిభక్తి లేనటువంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే అంధేందూదయముల్. ఒక గుడ్డివాడి దగ్గర వెన్నెల గనక వర్ణిస్తే వెన్నెల వానికి తెలియదు. అలాగే రక్త వ్యర్థం, నిస్సారమైనటువంటి కుటుంబాలున్నవే వాళ్ళకి హరిభక్తి తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు అంటే ఒక రకమైన గుడ్డివాళ్ళు అన్నమాట. గుడ్డివాడికి ఏ విధముగా వెన్నెల తెలియదో ఆ విధంగా హరిభక్తి లేనటువంటి జీవితాలు కూడా వ్యర్థమే, ఏమీ తెలియవు, నిస్సారమే. ఒక గుడ్డివాడి దగ్గర వెన్నెల వర్ణించినట్లు వెన్నెల తెలియదు, చెమిటివాడి దగ్గర శంఖధ్వని వినపడనట్లు, మూగవానికి పుస్తక పఠనం సాధ్యపడదు, నపుంసకునికి కాంత మీద కోరిక ఫలింపదు, కృతజ్ఞులకు బంధుత్వం కుదరదు, బురదలో వేసినటువంటి హోమ ద్రవ్యాలు ఉపయోగపడవు, పిసిని కొట్టు దగ్గర ఉన్నటువంటి సంపద పనికి వచ్చేది కాదు, వరాహానికి సంపెంగ నూనెలు సుగంధ పరిమళాలు రాస్తే పందికి ఉపయోగమా, వ్యర్థం, తెలియవు. అలాగే ఎన్ని ఉదాహరణలు చెప్పాడో చూడండి. ఒకటైనా ఒక్కటి చాలు, ఇన్ని ఉదాహరణలు చెప్పాడు. హరిభక్తి లేనటువంటి జీవితం అలా వ్యర్థమైంది. ఒక పందికి గనక సంపంగను రాస్తే ప్రయోజనమే ఉంది. హరిభక్తి లేని వాడి దగ్గరికి వెళ్ళి, ఒక నాస్తికుడు దగ్గరికి వెళ్ళి ఈ పద్యాలన్నీ చదివితే వ్యర్థం, వాడు అంటుంటాడు ఎంతసేపటికి. దీనిలో ఉన్న మాధుర్యం వాడికి ఏం తెలుసు? ఒక నాస్తికునికి ఉంటారు కదా హరి. ఇప్పుడు హిరణ్యకశ్యపుడి దగ్గర కూడా అంతే. హిరణ్యకశ్యపుడి దగ్గరికి వెళ్ళి హరిని వర్ణిస్తే ప్రయోజనం ఏమున్నది? గుడ్డివాడి దగ్గర వెన్నెల వర్ణిస్తే ప్రయోజనం ఏమున్నది? అందుచేతనే నాస్తికులతో స్నేహం చేయకూడదు. అసలు వాళ్ళు ఈ గోళయ పట్టదు వాళ్ళకి. నువ్వు ఈ పద్యం వినండి, ఇది అమృతం అండి, నేను చదువుతుంటే అమృతం లేదు, విమృతం లేదు, అలబాగబాయ్ అంటాడు. ఇంకా అవసరం వస్తే మనని బాస్తాడు. ఎందుకంటే మనం సాత్వికలం కదా. కాబట్టి ప్రహ్లాదుని హింసించినట్లే మనం కూడా హింసిస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఆ నారాయణుడు మనల్ని రక్షిస్తాడంతే. ప్రహ్లాదుని రక్షించినట్టే మనం కూడా రక్షిస్తాడు. ఎందుకు రక్షించాడు? పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం. అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ అంటే గుడ్డివాని దగ్గర వెన్నెల వ్యర్థం, చెమిటివానికి శంఖం ఊదిన వ్యర్థం, మూగవానికి పెద్ద పెద్ద గ్రంథాలు పఠించడం అతనికి సాధ్యపడదు, నపుంసకునకు కాంత మీద కోరిక ఫలించదు, కృతజ్ఞులకు బంధుత్వం కుదరదు,
బూడిదలో పోసినటువంటి పన్నీర్ అంటామే, బూడిదలో హోమద్రవ్యాలు ఉపయోగపడవు. పిసిని కొట్టు వారి దగ్గర ధనం ఎంతుంటే ఏం ప్రయోజనం? ఏమీ లేదు, వ్యర్థం. అలాగే రిక్తం వ్యర్థ సంసారముల్ హరిభక్తి వర్జితుల. విష్ణువు యందు భక్తి లేనటువంటి కుటుంబాలు ఉంటవే, హరిభక్తి లేనటువంటి వారి జీవితాలు నిస్సారాలు, వ్యర్థమైనటువంటివి. తెలుసుకో. తండ్రికి చెబుతున్నాడు. ఇంకొక మాట అన్నాడు, ఇంకొక అమృత పద్యం. అమృతాన్ని గ్రోలండి భాగవతంలో. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా. సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము. విష్ణునా కర్ణించు వీనులు వీనులు మధువైదిద విలిన మనము మనము. భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి దరి చేరుమనియడి తండ్రి తండ్రి. అమృత పద్యం. నిన్న మందార మకరంద మాధుర్యమునదేలు పద్యం చదివాను, ఇది వినండి. కమలాక్షు నర్చించు కరములు కరములు. హరిపూజనము చేసేటువంటి హస్తమే హస్తం. కరము అంటే హస్తం. ఆ చేయి లేకపోతే, చిన్మయుణ్ణి పూజించకపోతే చేతికి సార్థకత లేదు. ఎందుకు ఈ చేతులు ఉన్నాయి? చేతుల రంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఆ చిన్మయుణ్ణి పూజించకపోతే అవి చేతికి సార్థకత లేదు. సురరక్షకుని శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా. నారాయణుని కీర్తించేటువంటిదే నాలుకే ఆ నాలుక. లేకపోతే ఆ నాలుకకు చరితార్థత లేదు. సురరక్షకుణ్ణి చూచు చూట్కులు చూట్కులు. శ్రీపతిని చూచేటువంటి చూపులే చూపులు. లేకపోతే ఆ చూపులకు విలువ లేదు. ఏ చెడ్డ దృశ్యాలు చూస్తే కళ్ళకు అందమేమున్నది? ఆ నారాయణుని యొక్క దివ్య సందర్శనాన్ని చూడాలి. తిరుమలలో చూడండి ఎన్ని అలంకారాలు చేస్తారు. ఈనాడు నా కన్నులు ఏమి పుణ్యము చేసినవో మహానుభావ, నీ దివ్యమైనటువంటి రూపాన్ని చూచేటువంటి అదృష్టం నాకు కలిగింది. దివ్య తేజోమయమైనటువంటి వనమాలికా సుగంధ పరిమళాలు పీల్చాలి. ఆ దివ్యమైనటువంటి రూపాన్ని చూడాలి. కాబట్టి శేషసాయికి మృక్కు శిరము శిరము. శేషసాయి అయినటువంటి నారాయణునికి ఆ పాదాలకు మొక్కేటువంటి శిరస్సే శిరస్సు. విష్ణునా కర్ణించు వీనులు వీనులు. చక్రధారి యొక్క కథలు వినేటువంటి చెవులే చెవులు, లేకపోతే అవి పనికి మాలినవి. వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము. మధుసూదన్ని తలచేటువంటిదే మనస్సే మనస్సు. అలాగే భగవంతు వల్లగొన్ను పదములు పదములు. పరంధామనికి ప్రదక్షిణం చేసేటువంటి కాళ్ళే కాళ్ళు. కాళ్ళు ఉన్నది దేనికి? భగవంతుని ప్రదక్షిణ చేయడానికి. కాబట్టి పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. పద్మనాభని గురించి ఆలోచించేటువంటిదే బుద్ధి. దేవదేవుణ్ణి చింతించు శిరము శిరము. కాబట్టి అంబుజాక్షుని కూర్చి ఆలోచించేటువంటి దినమే సుదినం. అదే సుదినం. ఆ రోజు ఏది మంచి రోజు? ఈవేళ మనం వింటున్నాం, ఇదే మంచి రోజు, ఇదే క్షణం మంచి రోజు అన్నమాట. ఈ దినము, ఈ రోజు, ఈ క్షణం సార్థకత అయింది అనుకుంటాం.
అలాగే చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. చక్రధారిని గురించి వివరించేటువంటిది చదువే చదువు. దేవదేవుణ్ణి చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు. ఆ గోవిందుని గూర్చి బోధించేటువంటి వాడే గురుడు. నారాయణుని సేవించు, భగవంతుని చక్కగా ఆరాధించు, భగవన్నామాన్ని పలుకు, భగవంతుని మాటలు విను. ఇలా చెప్తాడే ఆయనే గురువు అంటే. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు. తండ్రి హరి చేరుమని ఎడి తండ్రి తండ్రి. కుమారా లే, నారాయణుని సేవించు, ఒక స్తోత్రం చదువు, ఆ భగవంతుని పూజించి ఏ పనైనా చెయ్యి. నారాయణ నారాయణ ఇలా చెప్పేవాడే తండ్రి. సన్మార్గమును బోధించి భక్తి భావములను మనలో కలిగించి నారాయణుని మీద భక్తి భావాన్ని పెంపొందింపచేయడానికి కారణభూతమైనటువంటి ఏ వ్యక్తి ఉన్నాడో అతడే నిజమైనటువంటి తండ్రి. అంటే తండ్రి ధర్మం అది. అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి మనస్సు కానీ, శిరస్సు కానీ, కాళ్ళు కానీ, చేతులు, చూపులు, చెవులు, నాలుక, బుద్ధి ఒకటేమిటి, సమస్తమైనటువంటి అవయవములన్నీ హరిధ్యానంలో పరవశించిపోవలసిందే. చెవులు భగవన్నామాన్ని వినవలసిందే, కళ్ళు చూడవలసిందే. అలాంటి భగవంతుని విషయంలో అతడు భగవంతుని విషయంలో అలా చెయ్యకపోతే, ఎవడైతే కళ్ళతో నారాయణుని దివ్య సౌందర్యాన్ని చూడడో, ఎవడైతే నాలుకతో నారాయణ అనేటువంటి మాటను పలకడో, ఎవడైతే చేతులతో భగవంతుణ్ణి పూజించడో, ఎవడైతే కాళ్లతో నారాయణుని ప్రదక్షిణ ఎవడైతే చెయ్యడో ఆ వ్యక్తి కృతజ్ఞుడు. ప్రతి దినం ప్రతి చదువులోనూ నారాయణ స్మరణే కావాలి. ప్రతి గురువు, ప్రతి తండ్రి హరిబోధే చెయ్యాలి. ఎంత చక్కగా చెప్పాడు ప్రహ్లాదుడు. నిరంతరమైనటువంటి హరినామ స్మరణ అమృతంలో తేలియాడుతున్నటువంటి ప్రహ్లాదుని యొక్క దివ్య చరితలు, ఆ గుణగణాలు మరల రేపు కూడా ఇదే సమయానికి విందాం. అప్పటి వరకు చక్కగా విని ఆనందించి పులకితులవ్వండి. స్వస్తి. వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209.